ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ టెలికాం ఎం శేషాచలం చుట్టుకుంట బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎం శేషాచలం మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ యొక్క మిగులు భూముల మానిటైజేషన్ కు సంబంధించి సంక్షిప్త సమాచారం గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, బిఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా పరికరాల సూక్ష్మీకరణకు దారితీసిన నూతన సాంకేతికత పరిణామం కారణంగా మిగులుగా మారిన ల్యాండ్ పార్సిల్స్ మరియు భవనాల నుంచి బిఎస్ఎన్ఎల్ ఆదాయాన్ని ఆర్జిస్తోందని తెలిపారు. బిఎస్ఎన్ఎల్ ల్యాండ్స్ ముఖ్యమైన ప్రదేశంలో ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ లో కొండపల్లి, పాలకొల్లు, తుని ఉన్నాయని తెలిపారు. ఈ ల్యాండ్స్ మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్నాయని తెలియజేశారు. 388 గ్రామీణ ప్రాంతాలను బిఎస్ఎన్ఎల్ కవర్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. Completely online. All those details are available in the ఇవాళ ప్రెస్ మీట్ ముఖ్యంగా మన ఏపీ టెలికాం సర్కిల్ లో మనకి ల్యాండ్స్ మానిటైజ్ చేస్తున్న సందర్భంగా వీటిని ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది. దీనికి సంబంధించిన బిడ్డింగ్ అనేది స్టార్ట్ అయింది. 1వ తారీఖు జూలై వరకు బిడ్డింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత ఆక్షన్ అంటూ స్టార్ట్ అవుతుంది. దీని సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్ ఇది. మీ అందరికీ తెలుసును, బిఎస్ఎన్ఎల్ ఈ మధ్య కాలంలో 4G ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తున్నది. ఏపీ సర్కిల్ సందర్భంగా 4500 లొకేషన్స్ లో మనకి 4G సర్వీసెస్ మనకి స్టార్ట్ అవ్వబోతున్నాయి. దానికి సంబంధించిన పనులను ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సర్కిల్ లో 1500 లొకేషన్స్ లో మనము 4G సాచురేషన్ ప్రాజెక్ట్ కింద అంత్యోదయ మిషన్ కింద పిఎం మోడీ గారి డైరెక్షన్స్ లో జరుగుతున్న అంత్యోదయ మిషన్ లో మనం 4G సాచురేషన్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తున్నాము. వీటిని కూడా నెక్స్ట్ 1 or 2 క్వార్టర్స్ లో కూడా కంప్లీట్ గా అయిపోతుంది. దీంతో మనకి రిమోట్ లొకేషన్స్ లో కూడా 4G సేవలు అందించడానికి మనకి ఆస్కారం ఏర్పడుతుంది. ఇదే విధంగా ఏపీ టెలికాం సర్కిల్ లో గత ఏడాది 930 కోట్లు ఆదాయం కాగా ఈ ఏడాది మేము 1000 కోట్లు దాటాలని చెప్పి మేము ప్లాన్స్ చేసుకున్నాము. ఈ సందర్భంగానే ఈ మానిటైజేషన్స్ కింద ఏపీ టెలికాం సర్కిల్ లో 3 ల్యాండ్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 3 ల్యాండ్స్ ఏంటంటే మనకి కొండపల్లిలో ఉండే ల్యాండ్, తర్వాత పాలకొల్లులో ఉండే ల్యాండ్, తర్వాత అదే విధంగా తుని దగ్గర ఉండే ల్యాండ్. ఈ 3 కూడా చాలా చక్కటి లొకేషన్స్ లో మెయిన్ రోడ్ కి దగ్గరలో ఉంటాయి. చాలా హై డిమాండ్ ఉండే లొకేషన్స్. ఇవన్నీ కూడాను ఒక్కొక్కటి 10-12 కోట్లకి రిజర్వ్ ప్రైస్ పెట్టడం జరిగింది. ఒక్కొక్క ల్యాండ్ ఆల్మోస్ట్ 1.5 ఏకర్ వరకు ఉంది. ఒక చోట మటుకు పాలకొల్లు దగ్గర 1 ఏకర్ ఉంది. మిగతా 2 కూడా 1.5 ఏకర్ దాటే మనకి విస్తీర్ణం ఉంది. చక్కటి లొకేషన్స్ ఉన్నాయి. దీని సందర్భంగా అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన అని వాళ్ళని మనము కామన్ గా ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారో చిన్న చిన్న ప్లేసెస్ లో కూడాను వాళ్ళు టెలిఫోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రం కింద రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళ ద్వారా ఓఎల్టీస్ అనే ఎక్విప్మెంట్ పెట్టుకుని ఎక్స్చేంజెస్ తీసేసి ఈ ఓఎల్టీస్ లోంచి ఫైబర్ కనెక్షన్స్, నెట్ కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏదైతే షేర్ వస్తుందో ఆ పర్టికులర్ దాంట్లో 50% రెవెన్యూ షేర్ అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఇంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే గత ఏడాది మనకి ఈ ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా మనము కొన్ని ల్యాండ్స్ మనం విక్రయించడం జరిగింది. దీంట్లో మనకి 40 కోట్ల ఆదాయం ఏపీ సర్కిల్ కి వచ్చింది. ఇంతేకాకుండా మనకి రెంటల్ ద్వారా కూడా చాలా చోట్ల బిఎస్ఎల్ ప్రిమిసెస్ చాలా ప్రిమిసెస్ విఆర్ఎస్ దాటిన తర్వాత మనకి చాలా ప్రిమిసెస్ వెకేట్ అయినాయి. వాటన్నిటిలో కూడా కొంత వెకేట్ చేసి దానికి రెంట్కి ఇవ్వడం ద్వారా మనకి ఒక్క బిఏలోంచి రాజమండ్రి నుంచి ఆల్మోస్ట్ 10 కోట్ల వరకు రెంటల్ ఆదాయం దొరికింది. సో ఈ ఏడాది కూడా మేము చాలా వీటిలో ముమ్మరంగా ఇప్పట్లో రెంట్స్ ఇద్దామని అనుకుంటున్నాము. త్రూఅవుట్ ఇండియాలో ఆల్ ఓవర్ బిఎస్ఎన్ఎల్ 800 crores వరకు ఈ ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా టార్గెట్స్ పెట్టుకొని ముందర జరుగుతున్నది. ఇదే విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు ప్రతి చోట జరుగుతున్నాయి. సో తప్పకుండా మీరందరూ వీటిని పబ్లిక్ వరకు తీసుకెళ్తే చక్కగా ఈ